ఇంకేం కావాలి శారదా అమ్మ? ఓ సమస్య తీరేసరికి రెండవది తయారైపోతుంది. ఇవాళ దర్బార్లో రాత్రిలాగా నల్లనివాడు, గంగను దగ్గరగా పెట్టుకునేవాడు, పెద్ద పెద్ద కేశాలతో రక్షించేవాడు, మెడలో ఉన్నట్టనిపిస్తుంది ఏదో హారం. ఈ ప్రపంచం నన్ను ఏమంటుందో చెప్పండి. నీ భాస్కర్ చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు శారదా అమ్మ. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నాన్నతో పాటు ఉన్నావు. నువ్వు ఆయన నుంచి ఏదో నేర్చుకుని ఉంటావు. నాకు సహాయం చేయొచ్చు కదా? చెప్పు, ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? చపాతీ కర్ర, కానీ అది నల్లగా ఎలా ఉంటుంది శారదమ్మా? నీకు అన్నీ మీ నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్న కూడా దర్బార్ నుంచి వచ్చినప్పుడు ఏదో ఒక సమస్యని తన నెత్తి మీద వేసుకుని వచ్చేవారు. ఇప్పుడు నువ్వు కూడా సమస్యని నెత్తి మీద వేసుకుని వచ్చావు. ఉండు, నీ సంగతి ఇప్పుడే తెలుసు. ఆగాగు, ఏం చేస్తున్నావు? ఆగు. నువ్వేం తెలివి? ఇటువంటి కష్ట పరిస్థితిలో కొడుకుకి సహాయం చేయడానికి బదులు కొడతావా నువ్వు? పాపం వస్తుంది నీకు, పాపం. ఆగు నాన్న, ఈ రోజు నా దృష్టిలో మీ గౌరవము రెట్టింపు అయ్యింది. ఈ రోజే అర్థమైంది మీరు రాజదర్బార్తో పాటు ఈ శారదమ్మను కూడా ఎంత కష్టపడి చూసుకున్నారో. ధన్యులు తమరు, ధన్యులు. శారదమ్మ తగులుతుంది, వద్దు. నొప్పిగా ఉంది. చాలా రుచిగా ఉంది. మరాణి, పండు తీసుకోండి. అరే, ఏమైంది? ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు అంత దిగులుగా ఉన్నారు? ఎందుకంటే విషయం చింతించాల్సింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం విజయనగరం సమస్యల్లో కూరుకుపోతోంది. కానీ మీరిక్కడిలా నిశ్చింతగా ఉన్నారు. నేనెందుకు నిశ్చింతగా ఉన్నాను? ఎందుకంటే పండిత రామకృష్ణ గారు నాకు తోడుగా ఉన్నారు. పండిత రామకృష్ణ నాకు తోడుగా ఉన్నంత వరకు చింత అయినా సమస్య అయినా వాటికి విజయనగరంలో స్థానం ఉండదు. నేను నిశ్చింతగా ఉన్నాను. మీరు కూడా నిశ్చింతగా ఉండండి. కూర్చుని పండు తినండి. రండి, కూర్చోండి, తినండి. తీసుకోండి. తీసుకోండి. మూర్ఖపు రాజు, త్వరలోనే మీ కాళ్ల కింద భూమిని మీరు కోల్పోతారు. అప్పుడు విజయనగరం కాదు, వనంలో పిచ్చివాడిలా తిరగాలి. ఇక తినడానికి ఇదే ఉంటుంది. నాన్న, తమరే చూస్తున్నారు కదా మీ పుత్రుడు ఎలా సమస్యలో ఇరుక్కుపోతున్నాడో. రంగు రూపం మీలాగే ఉన్నాయి నాకు, కానీ బుద్ధే లేదు నాకు. మీ తెలివైన బుద్ధి నాకు ఎలా వస్తుంది? ఈ సమస్యని పరిష్కరించేందుకు నాకు సహాయం చెయ్యండి. మీరసలు ఏం చేస్తున్నారు? కనిపించడం లేదా? ఆ పొడుపు కథను విప్పడానికి నేను మా నాన్నగారి సహాయం అడుగుతూ ఉన్నాను. కానీ మీరు స్వయంగా మీ చిత్రపటం ముందే నిలబడి మిమ్మల్ని సహాయం కోరుతున్నారు. అసలు మీరు మిమ్మల్ని మీ నాన్నని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నాను? అదే మరి, ఎందుకంటున్నారు? ఈయన మా నాన్నగారు. వారు నాలాగే ఉండేవారు. వారి నాన్న వారిలాగే ఉండేవారు. వారి నాన్న కూడా వారిలాగే ఉండేవారు. గత 5 తరాలుగా మా కులంలో ఏ బాలకులు జన్మించినా వారికి వారి తండ్రి పోలికలే వచ్చాయి. అందుకే నేను మా నాన్నగారి సమక్షంలో నుంచుని పొడుపు కథను విప్పడానికి వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. మీరు పొడుపు కథను విప్పలేకపోతున్నారా? మీరు మహాజ్ఞాని, మహా తెలివైన వారు పండిత రామకృష్ణులు గారు. తనకు నేను ఏ విధంగా చెప్పాలి? నేను మహా తెలివైన వాణ్ణి, మహాజ్ఞానిని కాదు అని. పైగా నాకు సమాధానం కూడా తెలియడం లేదు. రాజకుమారి, మాకు గర్వంగా ఉంది. మీ వంటి తెలివైన కన్య మా పుత్రిక అయినందుకు. అన్నట్టు, ఏ విధంగా అయితే మహాజ్ఞాని, ఎంతో తెలివైన పండితులు రామకృష్ణను మీ పొడుపు కథలో ఇరికించారు, అది ప్రశంసనీయం. అవునా మంత్రివర్య? నిస్సందేహంగా మహారాజా. నాన్నగారు, నా పొడుపు కథలను పరిష్కరించడం పండిత రామకృష్ణకి అసంభవము. కానీ దేనికి సంతోషంగా ఉందంటే, ఇన్ని సంవత్సరాలలో మొదటిసారిగా నేను ఇటువంటి ఎంతో తెలివైన గొప్ప వ్యక్తిని కలిశాను.
ఈ ఆటలో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి. రాజకుమారి గారు, మీరు తినడం కోసం కూరగాయలు, పళ్ళు ఇంకా మామిడి పళ్ళ రసం తెచ్చాను. రాకుమారి గారికి కూరగాయలు, పళ్ళు ఇంకా మామిడి పళ్ళ రసం తీసుకురండి. ఏం ఆలోచిస్తున్నారు రాజకుమారి గారు? ఏం లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? అడుగు. మనం విజయనగరం నుండి ఎందుకు తిరిగి వచ్చేసాం? విజయనగరం కళలకు నిలవు కదా. మీకు కళల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది కదా. అంతకంటే ఎక్కువ ఆసక్తి నాకు బ్రతికుండడంలో ఉంది. విజయనగరం మన శత్రువులకు నిలవు. శత్రువులు ఎప్పుడు కూడా శత్రువులే. అక్కడ నా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండొచ్చు. చెప్పండి, ఇదెలా సాధ్యమవుతుంది? మీరు ఒక పొడుపు కథని పరిష్కరించలేకపోవడమా? ఇలా చూడు, నీతో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే విషయం నువ్వు పొరపాటును కూడా ఎవరితోనూ చెప్పకూడదు. అదేమిటంటే ఏంటి? మీరు గుడ్లగూబని శారదా అమ్మ అంటున్నారు. శారదా, ఆ, ఆ, ఆ. కాదు కాదు, పొడుపు కథకి సమాధానం గుడ్లగూబ అని అంటున్నారు. ఏంటి? రాత్రిలాగా నల్లనిది, గంగను దగ్గరే ఉంచుకునేది, పెద్ద ఖజానాలకు కాపలాదారు, ఎవరి మెడలోనైనా హారంలా ఉంటుంది. ఒకరి మెడలో హారంలా గుడ్లగూబ ఎలా ఉంటుంది? పైగా ఇది గంగా నది దగ్గర కూడా ఉండదు. దీనికి సమాధానం వేరు. ఎద్దు నల్లగానూ ఉంటుంది, గంగా నది తీరాన కూడా ఉంటుంది కదా. కాదు కాదు కాదు, అది కాదు. పిలక పిలక నా తల మీద ఉంటుంది, గంగా తీరం దగ్గర ఉండదుగా. రాత్రిలాగా నల్లనిది, గంగా నదికి దగ్గరగా ఉంటుంది, పెద్ద పెద్ద ఖజానాలకు కాపలాదారు, ఒకరికి మెడలో హారంలాగా ఉంటుంది. అరే, ఎందుకు నేను ఇటువంటి సమస్యలో ఇరుక్కుపోయాను? నాకేమీ అర్థం కావడం లేదు. ఉదయం నుంచి 6-7 బాదములు తిన్నాను, కానీ కొంచెం కూడా తెలివి పెరగలేదు. పైగా మెదడుకున్న శక్తి కూడా తరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. దీనికి సమాధానం అందులోనే ఉందా? అరే, ఏ ఆగు ఆగు! ఆ బంతి ఇక్కడుంది, కానీ ఆ వ్యక్తి ఏమయ్యాడు? అరే, పక్షి వలలో ఇరుక్కుంది, ఇప్పుడు తడబడుతోంది. కానీ ఏమీ కాదు, పొడుపు కథకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరో కావాలని కుట్ర పన్ని
నన్ను ఇరకట్టులో పెట్టినట్టున్నారు. చావు బతుకులకి కేవలం కొద్ది క్షణాలే ఉన్నాయి భాస్కర్. ఏదో ఒకటి ఆలోచించు, ఏదో ఒకటి చేయి, లేదంటే మరణం తథ్యం. ఆలోచించు. ఓరి భగవంతుడా, నా విషయంలో ఎందుకు నువ్వు ఇంత అన్యాయం చేస్తున్నావు? ఈ రోజు నాకు బంగారం, వజ్ర వైడూర్యాలు, రత్నాల గురించి పెద్ద రహస్యం తెలిసింది. కానీ ఈ రోజే నన్ను మృత్యువు కూడా కబళిస్తోంది. ఏమిటి అన్యాయం దేవుడా? ఇప్పుడు నాతో సహా ఆ గుప్త ఖజానా గురించి రహస్యం ఎవరికీ తెలియకుండానే పోతుంది. అలా జరగకూడదు. అంత గొప్ప రహస్య ఖజానా గురించి ఎవరికీ తెలియకుండా ఉండకూడదు. నేను చనిపోతే ఆ గుప్త ఖజానా గురించి ఎవరికీ తెలియకుండానే పోతుంది. స్వార్థం చాలా దారుణమైంది. అది ఎవరికి కలుగుతుందో వాళ్ళు సమాప్తమైపోతారు. చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. పారిపోయాడు. ఇంతకీ ఎవరతను? ఇది అవశ్యం ఆ కైకాల కుట్రే. ఎందుకంటే నేను రాకుమారి పొడుపు కథకు సమాధానంతో దర్బారుకు వస్తానని భయపడిపోతున్నాడు. భగవంతుడా, నేను నాన్నని వెతకడం కోసమే ఆయన రూపాన్ని ధరించాను. కానీ నాన్న రూపం ధరించినప్పటి నుంచి నన్ను సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వాస్తవానికి తమకి ఎంతమంది శత్రువులు ఉన్నారో తమకే తెలియదనుకుంటాను. ఈ పొడుపు కథను ఎలా విప్పుతానో తెలియడం లేదు. ఆ కైకాల పైన నేను దృష్టి పెట్టి ఉండాలి. నువ్వసలు ఏం చేస్తున్నావు? ఇదేమైనా ఆడుకునే మైదానమా? లేదు, ఆడుకునే స్థలం అయితే అదే. అక్కడ నేను ఇంతకు ముందు ఆడుకునేవాణ్ణి. కానీ నేను రాజకుమారుణ్ణి అయినప్పటి నుంచి నాకు ఆంక్షలు విధించారు. నేను ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అని. నోరు చాలా దురుసుగా పనిచేస్తోంది నీకు. కానీ కంగారు పడకు. కొద్ది రోజుల్లో మహారాజు మహారాజుగా ఉండరు. అప్పుడు నువ్వు రాజకుమారుడిగా ఉండవు. అప్పుడు ఆడుకో పెద్ద పెద్ద మైదానాల్లో. అద్భుతం! ఏమి దృశ్యము! తల్లి కొడుకులు ఏం మాట్లాడుకుంటున్నారు? రాణిమాత అంటున్నారు మీరు మహారాజుగా ఉండరట, నేను రాజకుమారుడిగా ఉండనట. నేను మహారాజ్ కాదు. మహారాణి, మీరు అలా చెప్పారా తనతో? మీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. మీరు పదండి. లేదు లేదు, ముందు మీరు చెప్పండి. అరే, మీరు రండి, చెప్తాను. అరే, రండి, కూర్చోండి. చెప్పండి మీరు. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. ముందు మీరు ఆహారంని స్వీకరించండి. మహారాణి, మీరు నాతో పరిహసిస్తున్నారా? భోజనం ఎక్కడుంది? ఇవి పళ్ళు కదా. అదే నేను స్వామికి అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పండిత రామకృష్ణ ఆ రాజకుమారి పొడుపు కథకు సమాధానం చెప్పలేకపోతే అతి త్వరలో మనం విజయనగరాన్ని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు మీరు మహారాజుగా ఉండరు, తను రాజకుమారుడిగా ఉండడు. అప్పుడు మనం వనంలో
ఈ పళ్ళనే తిని జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. నీకు తెలీదు రాణిమాత, పండిత రామకృష్ణకి అన్నీ తెలుసు. వారు గొప్ప జ్ఞానులు, వారిని ఎవ్వరూ ఓడించలేరు. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు స్వామి. వెళ్ళు స్వామి, వెళ్ళి సేవకులతో కలిసి ఆడుకో. మహారాజా, పండిత రామకృష్ణకు గనక సమాధానం తెలుసుంటే సమాధానం చెప్పడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు? ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, పండిత రామకృష్ణ వంటి గొప్ప పండితులు ఒక మామూలు పొడుపు కథకు సమాధానం చెప్పడానికి ఇంత సమయం తీసుకుంటున్నారా? మీరు చెప్పిన దానికి అర్థమేమిటి? మహారాజా, నాకేమనిపిస్తోందంటే కాలంతో పాటు పండిత రామకృష్ణ తెలివితేటలు క్షీణించిపోయాయి. లేదంటే ఇలా కూడా అయ్యుండొచ్చు. ఎవరినైతే మనం పండిత రామకృష్ణ అనుకుంటున్నామో వారసలు పండిత రామకృష్ణ కాదేమో. ఎవరికి తెలుసు, అతడు మారువేషగాడేమో. అతను మీతో పాటుగా విజయనగరం మొత్తాన్ని మోసగిస్తున్నాడేమో. మోసం. నన్ను మోసగించడమా? ఒకవేళ రేపు పండిత రామకృష్ణ ఆ పొడుపు కథకు సమాధానం ఇవ్వకపోతే ఈ పండుకి బదులుగా పండిత రామకృష్ణ తల ఉంటుంది. వేగం, ఇంకా వేగం, వేగాన్ని పెంచు. రహస్య కోశం మీద లోభంతో నువ్వు ఇదలా మర్చిపోయావు. కైకాల దగ్గర తప్పు చేస్తే క్షమాపణ ఉండదని. నీ కారణంగా అతను చాలా త్వరగా ఊబిలోంచి బయటకు వచ్చాడు. నిన్ను కూడా అదే ఊబిలోకి తోసేస్తే మంచిదేమో. క్షమించండి, దయచేసి క్షమించండి. ఇప్పటికే చాలా జరిగిపోయింది. నేను అవశ్యం ఇక్కడి నుంచి నాన్న గురించి ఏదో ఒకటి తెలుసుకునే వెళ్తాను. అలాగే రాకుమారి ప్రశ్నకు సమాధానం కూడా వెతుకుతాను. క్షమించండి, క్షమించండి, క్షమించండి. పొరపాటు మీకు తగిలింది. పొరపాట? తమరి పొరపాటు నాకు ఎంత బాధ కలిగించిందో తమకు తెలుసా? క్షమించండి, నేను క్షమాపణ కోరుతున్నాను కదా, అది నేను ఆడుకుంటూ ఉన్నాను. భగవంతుడా, నువ్వు పైకి అమాయకురాల్లా కనిపించినా నువ్వంత అమాయకురాలువేం కాదు. ఆ రోజు ఒక్క మాట కూడా నీ నోటి నుంచి బయటికి రాలేదు, కానీ ఈ రోజు ఆపకుండా వాగుతూనే ఉన్నావు. ఇప్పుడు మీ నాన్నగారికి ఇచ్చిన మాట ఏమవుతుంది చెప్పు? నాన్నగారి మాట నుండి నేను విముక్తి పొందాను. ఆయన అనుకున్నారు నువ్వు నా ప్రాణాలు కాపాడావని, కానీ ఆయనకి నిజం తెలియదు కదా. దానికి ప్రతీకారం నువ్వు ఈ విధంగా తీర్చుకుంటున్నావా? ఇది సరైన పద్ధతి కాదు. నేను చెప్తున్నాను కదా, నేనేమి కావాలని కొట్టలేదు, పొరపాటున తగిలింది. ఇది ఎంత ముఖ్యమైన ప్రదేశమో తెలుసా నీకు? పొరపాటున తగిలినా కావాలని కొట్టినా ఇబ్బంది నాకే కదా. అంటే అది ఎవరి దృష్టిలో వాళ్ళు సరైన వాళ్ళు అవుతారు. నీ దృష్టిలో నువ్వు చెప్పింది సరైనది, నా దృష్టిలో నేను చెప్పింది సరైనది. కానీ ఇప్పుడు నువ్వు నేను తప్పు చేశానని నిరూపించలేవు, అలాగే నేను కూడా నీది తప్పని చెప్పలేను. అవన్నీ సరే, ఊరిని మార్గం లభించింది. దారా? ఏం దారి? అమృపాలి, నువ్వు నాకు ఎంత మంచి మార్గం చూపించావో నీకు తెలీదు.
దీని గురించి ఎప్పటి నుంచో చింతిస్తూ ఉన్నాను. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? నాకేమీ అర్థం ఒక్క కావట్లేదు. విషయం మాత్రం చెప్పగలను, నువ్వు అద్భుతం, ఎంతో అద్భుతం.